మున్సిపల్ వైస్ చైర్మన్ మాయా దశరథ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బీజేపీ పార్టీ కార్యాలయంలో భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ మాయా దశరథ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నిన్న జరిగిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ రెండింటికి పోటీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్లతో సఖ్యత లేక బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కంటున్నారు. సంఖ్యాబలం ఉన్న బీఆర్ఎస్ పార్టీ పోటీకి దూరంగా ఉండటం వారి చేతగాని తనమన్నారు. మాపై తప్పుడు విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున రెండింటికి పోటీ చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా 2 సీట్లతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఈరోజు ప్రపంచ దేశాలనే ఒక అత్యధిక సభ్యత్వం కలిగిన దేశం. ఈ భారతదేశ ప్రధాని ఈ మొత్తం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన నాయకులను అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సోకాల్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పార్టీ ఉందో పార్టీ పేరు ఎక్కువ ఎత్తదలుచుకోలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది. వాళ్ళకి రేపు బీఆర్ఎస్ నుంచి రేపు వాళ్ళు బీఆర్ఎస్ తీసుకుంటారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు మిగిలవు. ఇట్స్ ఎ పార్టీ మేడ్ విత్ లీడర్స్ ఓన్లీ. ఇట్ నాట్ పార్టీ మేడ్ విత్ ఎనీ స్పెసిఫైడ్ ప్రిన్సిపల్స్. అంటే సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాదు. 2 సీట్లు ఉండి తెలంగాణ వచ్చిందంటే ఆ రోజు ఆ పార్లమెంట్లో బిల్ పెట్టిన రోజు కూడా చంద్రశేఖర్ గారు లేరు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీగా, ఇవాళ దేశాన్ని ప్రపంచ దేశాలు ముందుకు తీసుకెళ్లిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. నువ్వు భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఓటమి గెలుపు అనే సాధ్యం. మేము కానీ మా నాయకులం కానీ శాసనసభల ఎన్నికలు అయిన తర్వాత ఓడిపోగానే మేము ప్రజాక్షేత్రాన్ని వదిలేసి విదేశాలకు దేశాలు పారిపోలేము. గెలిచినా ఓడిపోయినా ప్రజాక్షేత్రంలో ఉంటాం. గతంలో మేము చైర్మన్ అయినాం, ఇప్పుడు వైస్ చైర్మన్ అయినాం. గెలుపోవడం అనేది ప్రజాస్వామ్యంలో కామన్గా జరుగుతుంటాయి. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతుంటారు. మరి భువనగిరిలో ఇది గతంలో ఆంజనేయులు చైర్మన్ అయినప్పుడు మీ సంఖ్యాబలం ఎంత, మీరు ఎంతమందిని ప్రభువులు పెట్టిరు, ఎంతమందికి డబ్బులు ఇచ్చిరు, ఆనాడు మీరు చైర్మన్ వైస్ చైర్మన్ సీట్లను ఎట్లా దక్కించుకున్నారు? ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్కు 35 మందిలో 31 మంది సంతకాలు పెట్టి అవిశ్వాసం ఇస్తే ఆ 31 మందిలో మీరు 4 చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు తప్ప 20 మంది సంతకాలు మీ ఏమనేలా. ఆనాడు మీ పాత శాసనసభ్యుడు గౌరవనీయులు పైలశేఖర్ రెడ్డి గారు కట్టడియలేకపోయారు. మీ సొంతం చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాసం ఇచ్చి అవిశ్వాసాన్ని దింపుకునేటట్టు చేసి కొన్ని దగ్గర అవిశ్వాసం మిగిపోయింది. ఆ ప్రయత్నం మీరు ఎక్కడ చేయలేదు. మీ సొంతింటిని దిద్దుకోలేని మంది మీద ఏడ్చే ముందు మీ సొంతింటిని దిద్దుకోండి. 18 నుంచి 12 అయ్యారు, 12 నుంచి ఆఖరికి 6 అయినరు. నిన్న 6 కూడా వచ్చి ప్రేక్షక పాత్ర వహించిపోయారు. మరి మిగతా రానోళ్ళు ఎవరికి అమ్ముడు పోయారు? అది చెప్పుడు మొదలు. వాళ్ళు 12 మంది ఉంటే 6 వచ్చి మిగతా 6 ఎవరికి అమ్ముడు పోయారు? మిగతా 6 ఏ పార్టీతోటి కుమ్మక్కయ్యారు? వచ్చిన 6 ఏ పార్టీతోటి కుమ్మక్కయ్యారు? ఈ 12 మంది గేమ్ ఫార్మ్లో ఏపీ లెక్క టీమ్ ఏ టీమ్ బి ఒకరు విశ్రాంతి తీసుకుంటూ ఇంకోరు వచ్చినట్టు 6 బయట ఉన్నారు, 6 లోపల ఉన్నారు. దానికి మొదలు క్లారిఫికేషన్ ఇది. మేము చైర్మన్కు పోటీ చేసాం, మా ఓట్లు వేసుకున్నాం, వైస్ చైర్మన్ నిలబడ్డాం, యునానిమస్ అయినాం. మీరు ఫస్ట్ మీ ఇల్లు చదువుకోరు. మీకు ప్రజలు గుణపాఠం చెప్పారు శాసనసభ ఎన్నికలలో, రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా మంచి గుణపాఠం చెప్తారు. మీరు త్వరలోనే, ఇంకా టైం కూడా ఎక్కువ లేదు, ఇంకా 1 or 2 monthsలో యూఆర్ గోయింగ్ టు టేక్ బీఆర్ఎస్. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు వాళ్ళకు మొదట లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము బొర్ర రాకేష్ను ఈ యొక్క పురపాలక సంఘ చైర్మన్గా అభ్యర్థిగా నిలబెట్టినాం. తర్వాత వైస్ చైర్మన్ కూడా నిలబెట్టాం. ఎవరైతే చేతులు ఎందుకు లేబట్టలేదో వాళ్ళని అడగండి. పోయి మమ్మల్ని చేతులు ఎందుకు లేబట్టలేదు, మీరు కుమ్ముక్కయ్యారని మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. మీ స్థాయి ఏందో మీరు నిరూపించుకోరి. ఎవరినో అని భారతీయ జనతా పార్టీని అనే నైతిక హక్కు మీకు మొదట లేదు. ఒకవేళ ఉన్నట్టయితే మీ యొక్క మాజీ ఎమ్మెల్యే గారిని భువనగిరి నడిబొడ్డున ఈ 10 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చేసిండు, ఏ ఊళ్ళో అభివృద్ధి చేసిండు, కనీసం ఒక మురికి నీళ్ళను కూడా సాఫ్ సఫాయి చేయలేనటువంటి పార్టీ మీది. ఈ యొక్క గుణాది గారి కాలువ మన వెనకనే ఉంటుంది. అనాయపురం నుంచే పారుదల పారుతుంది. గుణాది గారి కాలువ నీళ్లను కూడా సస్యశ్యామలంగా మార్చలేని దౌర్భాగ్య పరిస్థితి మీ ఎమ్మెల్యేది. సాగునీరు ఏ రైతుకు అందించలే. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వర్షాపాతం నమోదు కాక రైతన్నలు ఈ రోజు నుండి అంత వరంతా ఎండిపోతుంది. వరి ఎండిపోయిన సందర్భము గత మీరు 5 సంవత్సరాల నుంచి ఏళ్ళ మీరు ప్రభుత్వం అయితే ఇదే బునాది కానీ కాల్వను కానీ ఇదే పిలాయపల్లి కాల్వను కానీ రైతులను ఎందుకు అందియాలి? మీకు
ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నిన్న మీరు మా మీద అభియోగం చేసేంత పెద్దోళ్ళు మీరు కాలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వినాయక చౌరస్తా మీద టెంట్ వేసి కూర్చుంటాం. మీ అభివృద్ధి ఏందో మాకు చెప్పండి. మేము ఏ ఊరికి ఏ గ్రామ పంచాయతీకి నిధులు ఎన్ని ఇచ్చినాం, ఏ శ్మశాన వాటికకి నిధులు ఎన్ని ఇచ్చినాం, ఏ యొక్క మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చినాం, మేము భారతీయ జనతా పార్టీ పక్షాన దేశం నుంచి నిధులు ఎన్నెన్ని ఇచ్చినాం, ఏ మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చినామో చెప్పగలుగుతాం. ఒక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు 12 లక్షలు 15 లక్షలు. రైతు వేదిక మాదే, శ్మశాన వాటిక మాదే, రోడ్లు మాయే, నీళ్లు మాయే, స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ మాయే. మేము ఇవ్వని ఊరు లేదు, మేము ఇవ్వని మండలం లేదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఖబర్దార్. మా మీద విమర్శించినటువంటి మిత్రులకు మేము ఒకటి చెప్తున్నాం, మీరు సరిదిద్దుకోండి, కానీ మమ్మల్ని అడిగే నైతిక హక్కు మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చేసిన అభివృద్ధి కానీ మేము ఇచ్చిన నిధులు కానీ ఇతర వినాయక చౌరస్తా మీద భారతీయ జనతా పార్టీ పక్షాన మా వైస్ చైర్మన్ కు అయిన సందర్భంగా మీరు వస్తారా చర్చకు? మేము రావాలని సహకరించడం కానీ జరగలేదు. అది పూర్తి స్థాయిలో అవగాహన వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పాత్రికేయ మిత్రులందరికీ కూడా దీనిపైన స్పష్టత ఉంది. మీరు అందరు చూస్తుండగానే ఎన్నిక జరిగింది, ఎక్కడో చాటుగా ఎన్నిక జరిగింది, కెమెరాలు లేవు, ఏం లేదు అనేది లేకుండా మేమెవరమైతే 6 ఉన్నామో 6 చైర్మన్కు పోటీ చేసినాం, అదేవిధంగా వైస్ చైర్మన్కి కూడా పోటీ చేసినాం. మా పార్టీకి ఉన్న బలం ద్వారానే మేము వాళ్ళ విశ్వాసంతో మేము ఈరోజు వైస్ చైర్మన్ని దక్కించుకోవడం జరిగింది. ఇదే విధంగా ప్రజల సంక్షేమం కోసం, భువనగిరి పట్టణ అభివృద్ధి కోసం ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కొన్ని పార్టీలు, అందులో ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలు పాటుపడుతున్నట్టు నిన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పేసి వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పట్టణ ప్రజలు తప్పు పట్టిస్తున్నారు. అసలు ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ అవిశ్వాసం పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిందే వాళ్ళ పార్టీలో సఖ్యత లేక వాళ్ళను ఉన్న పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ గద్దె దింపి ఇవ్వలేదో మా పార్టీ మీద జ్ఞానము, శీలతో, ఏకతారని మాట్లాడి మా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతేందుకు నిన్న వాళ్ళు 12 మంది సభ్యులు ఉన్నా కానీ వాళ్ళు పోటీ చేయలేని దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. మేము ఎవ్వరితోని, ఏ పార్టీతోని మేము చేతులు లేపలేదు. ఈ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము మాకున్న 6 ఓట్లతోటే మేము పోటీ చేయడం జరిగింది. చైర్మన్గా 6 ఓట్లు వచ్చినాయి. తదుపరి వైస్ చైర్మన్గా పోటీ చేస్తే వాళ్ళు పార్టీ వారు ఎవరు, ఏ పార్టీ వారు చేతులు లేకపోవడం వల్ల అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి గారు నన్ను వైస్ చైర్మన్గా ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. అంతే తప్ప కానీ మేము లోపాకారం కానీ బయట కానీ ఎలాంటి ఏ పార్టీతో ఒప్పందం జరగలేదు. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ దాంట్లో మీకు సఖ్యత లేక మా మీద ఏదో మీరు అభియోగాలు వేయడం సరికాదు. మీకు తలాతోక మీకు మునిగిపోయినావా? ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని, మా పార్టీని కానీ, మా పార్టీ నాయకులను కానీ ఏ విధమైన ఎక్కడ కానీ మాట్లాడితే మిమ్మల్ని ఎక్కడ అడ్డుకుంటామని చెప్తున్నాము. మీ పార్టీ ఏదో ఫస్ట్ మీకున్న సంఖ్య ఏంది, మీ కథ ఏంది మీరు చూసుకోండి. అంతేగాని బీజేపీ పార్టీ మీద ఎలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదు. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి, భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.